ఎంకి పెళ్ళి సుబ్బి సావుకు వచ్చిందా అంటారు. ఆ ఊళ్ళో ఎవరి మీదకైనా పాము బుస్సు మందంటే కోడి సావుకు వచ్చినట్టే. ఆడంతే పాము కాటుకి కోడి వైద్యం ఎట్టా చేస్తారో చూద్దామా. బ్రాహ్మణపల్లి ఖమ్మం జిల్లా బోనకల్లు మండలంలో ఓ చిన్న ఊరు. ఆ ఊళ్ళో ఎవరినైనా పాము గరిస్తే ఆసుపత్రికి లెగెత్తరు. ఇదిగో ఇటా నాటు వైద్యుడి కాడికి వస్తారు. పాము గరిచిన పేషెంట్ని ఎత్తకొస్తే చాలదు, ఓ 20 కోళ్ళన్నా ఎంట తెచ్చుకోవాలా. ఫారం కోళ్ళు కాదు, కొక్కో అంటా హుషారు మీద ఉండే నాటుకోళ్ళు. ఒరే కోళ్ళు ఎందుకు, నాటు వైద్యుడు ఫీజుకు బదులు కోళ్ళు తీసుకుంటాడా? అయినా అన్ని కోళ్ళు ఆయన ఏం చేసుకుంటాడు? ఇట్లాంటి డౌట్లు చాలా వస్తున్నాయి కదూ. ఆడకే వస్తున్నా. పాపం వైద్యం చేసి ఆయన ఫీజు తీసుకోడంట. కోళ్ళు కూడా ఆయన కోసుకు తినడానికి కాదు, వైద్యం కోసమే. కోడితో వైద్యం ఏంద్రా నాయనా అని అనుకుంటున్నారా? మరి అదే. పాము కాటేసిన చోట కోడి వెనక భాగాన్ని గట్టిగా, ఎంత గట్టిగా అంటే గాలి దూరకుండా అదిం పెడతారు. 30 ఏళ్ల నుంచి ఆడదే వైద్యం. ట్రీట్మెంట్ మొదలు పెట్టగానే పేషెంట్ తాలూకోళ్ళంతా కోడి ముఖం చూస్తా కూర్చుంటారు. కాసేపటికి అది కళ్ళు తేలేసిందంటే పాము విషం సర్రున దాని ఒంట్లోకి ఎక్కిందన్నమాటే. ఒకదాని అంటే ఒకటి కోడిని పెట్టడం, కాసేపటికి అది బాల్చి దన్నేయడం. కాటేసిన పాము విషానికి ఉన్న పవరును బట్టి ఒక్కోసారి 10, 15, 20కి పైన కోళ్ళు ఖర్చు అవుతాయంట. ముప్పై ఏళ్ల క్రితం ఓ పాస్టర్ ఈ వైద్యం మొదలు పెట్టాడంట. పోతా ఊళ్ళో ప్రేమానందం అనే ఆయనకి నేర్పిస్తే ఆయన కొడుకుతో కలిసి కోడి వైద్యం చేస్తున్నాడు. ఎప్పటి నుంచో చూస్తుండబట్టేమో జనాలకి నాటు వైద్యం మీద చాలా గురి. కోడి వైద్యం అయిపోయాక కొన్ని జాగ్రత్తలు చెప్తారు. విచిత్రం ఏంటంటే ఇప్పటిదాకా ఎవరి ప్రాణాల మీదకి రాలేదంట. అందుకనే ఎట్లాంటి పాము గరిచినా శుద్ధంగా కోళ్ళు సంకన పెట్టుకొని ఏడకే వస్తుంటారు జనాలు. కాకపోతే ఎవరినన్నా పాము గరిచినప్పుడల్లా ఓ 20, 25 నాటుకోళ్ళు పాడి కడుతుంటాయి అంతే.